ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గురుడు ద్వితీయ స్థాన సంచారం, శని లాభస్థాన సంచారం. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కానీ మనకి సూర్య భగవానుడు 5వ స్థానంలో, చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో బిఫోర్ వారం మధ్యలో కంటే మధ్య నుండి ప్రారంభించి శనివారం వరకు మంచి ఫలితాలు ఉంటాయి. వార ప్రారంభంలో కొద్దిగా వివాదాలు, గొడవలు, బంధుమిత్రుల యొక్క సమస్యలు చిన్న చిన్నవన్నీ కూడా వార ప్రారంభంలో మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంచేత వివాదాలకి దూరంగా ఉండండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కాస్త వ్యతిరేకత రావచ్చు. అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలినటువంటి విషయాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. మంచి ఫలితాలు మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు. వార ప్రారంభం కంటే మనం అనుకున్నవే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో అంటే మరి అప్పటి నుంచి కూడా సోపుని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన, కార్యజయం, ఆర్థిక సర్దుబాట్లు, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ముందుకు వెళ్ళడం, వివాహం, ఉద్యోగము, వ్యాపారము, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఇటువంటి వాటిల్లో కూడా చక్కగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా కాలం నుండి నిలిచినటువంటి శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఇంకా ఉద్యోగంలో పదోన్నతికి, అలాగే రాజకీయ పరంగా కాస్త గుర్తింపు, వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం, వ్యాపార పరంగా కూడా వ్యాపార విషయాల్లో కూడా మనం వృత్తుల్లో చూసినట్లయితే వృత్తుల్లో కార్మికులకి చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే వృత్తుల్లో కూడా చేనేత వృత్తి వారు, వృత్తులు, అలాగే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇదివరకు అవకాశాలు లేవు, ఇప్పుడు అవకాశాలు వస్తాయి. ఇటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకుంటూ విజయం వైపుకు దూసుకు వెళ్ళాలి. ప్రయత్నం గట్టిగా చేయాలి. అజాత మన జాతకం బాగుంది కదా అని మన ఇంట్లో కూర్చుంటే పని జరగదు. మనం ప్రయత్నం చేయండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. మంచి ఉద్దేశంతో ఎదురుకెళ్ళండి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సూర్య భగవాను ఆరాధించండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వేయండి. గోధుమ రెట్లు లేని వాళ్ళకు పెట్టండి, గోధుమ రెట్లు ఆవుకు పెట్టండి, గోసేవ చేయండి. అలాగే గోధుమల దానం చేయండి. ఆదివారం నియమం పెట్టుకోండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి.